తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో తలడిల్లుతుంటే నేటి నుంచి మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ 3 రోజుల పాటు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి విలయం కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఇవాటి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మేడ్చల్ జిల్లాతో పాటు సైబరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలలో 10 నుంచి 15 సెంటీమీటర్లు, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 3 రోజులు ప్రజలెవరూ బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ వాహనాలు తీసుకుని రహదారులపైకి రావద్దని, భారీ వర్షాల సందర్భంగా అంతా అప్రమత్తంగా వ్యవహరించాలని అలర్ట్ చేశారు. తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ కొన్ని జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని వివరించింది. ఆ 9 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కుమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఉమ్మడి వరంగల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వానలు పడతాయని తెలిపింది. ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో హైడ్రా, జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలు చేపట్టాయి. వరద నీరు ఎక్కడా నిలవకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సూచనతో అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు కంట్రోల్ రూమ్తో కమ్యూనికేషన్ ఉండాలన్నారు. హైడ్రా ప్రజల్ని అలర్ట్ చేయాలన్నారు. తనతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు అందుబాటులో ఉంటామన్నారు. పరిస్థితిని బట్టి విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలన్నారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించేలా చూడాలని సంస్థలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుండడంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, శనివారం నాటికి తీరం దాటవచ్చని సమాచారం. దీని ప్రభావంతో ఈ నెల 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.